మిత్రులందరికీ జై భీమ్. ఈరోజు మరి నూతన గృహ ప్రవేశం చలంచర్ల బ్రహ్మయ్య వాళ్ళ కుటుంబం, నా వ్యక్తిగతంగాను అలాగే సంఘపరంగా కూడా జై భీమ్ తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒకే ఒక చిన్న మాట ఏంటంటే, నేను మొదటి నుంచి కూడా బ్రహ్మయ్యని మేమిద్దరం కూడా యూనియన్లో, టీచర్స్ సంఘంలో లేదంటే ఇంకా మిగతా ప్రజా సంఘాలు ఇన్నిట్లో కలిసి పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళం. ఆ బ్రహ్మయ్యలో నేను గమనించినటువంటి గొప్ప క్వాలిటీ మా అందరిలో కూడా లేదు. తను ఏదైతే నమ్మాడో, ఏదైతే చెప్పాడో, ఏదైతే కావాలని కోరుకున్నాడో దాన్నే ఆచరణలో చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి, ఆచరణలో పెట్టి చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి బ్రహ్మయ్య. నిజంగా మా అందరికి కూడా అంటే నాలాంటి సీనియర్స్, మోహన్ లాంటి వాళ్ళు, ఇంకా అంతకన్నా కూడా మా అందరికి కూడా నిజంగా ఆదర్శం. అంటే మా జూనియర్ అయినా కూడా మా అందరికి కూడా ఆదర్శం. నిజంగా ఇలాంటి ఒక ఆల్టర్నేటివ్ కల్చర్ని ఎలాంటి గ్రామాల్లో చేయడం అంటే ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం, ఆ సాహసోపేతమైనటువంటి పని కూడా. కానీ అయినా కూడా బ్రహ్మయ్య మరి మారుమూల గ్రామంలో ఒక ఆల్టర్నేట్ కల్చర్గా ఒక హిందూయిజానికి, ఒక క్రిస్టియనిజానికి, ఒక లేకుంటే ఒక ఇంకొక అన్ని మతాలకు ఆల్టర్నేట్గా ఒక కొత్త సిద్ధాంతంతో, కొత్త విధానంతో తన గృహాన్ని పావనం చేసుకున్నాడు. డాక్టర్ గౌతమ్ బుద్ధుని వెలుగులో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన అడుగుల్లో తన ప్రగతి వైపు పయనించేటువంటి ఒక గొప్ప మార్పుకి నాంది ఈ గృహప్రవేశం అని చెప్పేసి నేను తెలియజేస్తూ, మేమందరం కూడా ఆయన్ని ఫాలో అవుతాం. సాధ్యమైనంత వరకు కూడా అలాంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి థ్యాంక్ యూ.